విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్, మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్టాండర్డ్ జీకే అనే టాపిక్ తీసుకుంటున్నాము. ఓకే, నా పేరు నరసింహారెడ్డి, క్యాసార్ నరసింహారెడ్డి. ఈరోజు వచ్చేసరికి స్టాండర్డ్ జీకే అనేది మనకు బ్యాంకింగ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మనకున్నటువంటి ఒక 40 క్వశ్చన్స్ అవుతున్నాయో దాంట్లో డైరెక్ట్గా స్టాండర్డ్ జీకే నుండి మనకు దాదాపుగా 7 to 8 వస్తాయి. దానికి తోడు ఈరోజు మనము ఈ యొక్క స్టాండర్డ్ జీకేని నేర్చుకునే విధానం ఏంటి అంటే, మనం ఓన్లీ స్టాండర్డ్ జీకేని కాకుండా ఈ స్టాండర్డ్ జీకేని కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ, అంటే మనకు సందర్భం వచ్చినప్పుడల్లా దీన్ని కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ మనం చదువుకుంటూ వెళ్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కరెంట్ అఫైర్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మనకు కవర్ అయ్యే స్కోప్ ఉంది. కాబట్టి దాదాపుగా మనకు ఈ ఒక డైరెక్ట్గా ఒక 6 నుండి 7 క్వశ్చన్ స్టాండర్డ్ జీకే నుండి, దానికి తోడు దాదాపుగా మళ్ళీ ఒక 5 నుండి 6 వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ మనకు కలిసిపోతాయి. అంటే దాదాపుగా మనకు 12 నుండి 13 క్వశ్చన్లు మనకు ఈ యొక్క సెషన్స్ ద్వారా, అంటే ఈ యొక్క స్టాండర్డ్ జీకే కంప్లీట్ కోర్స్ ద్వారా మనము కవర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ స్టాండర్డ్ జీకే చదివే విధానం ఏంటి. బేసికల్గా స్టాండర్డ్ జీకేలో మొత్తం మనకు కంటెంట్ ఉండదు, దాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైతే మీరు ఒక ఎగ్జామ్ రాస్తారో, ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు 2 వస్తుందా రాదా, వస్తే ఆన్సర్ పెడతారు, రాకపోతే నేను వదిలేయాలి. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, మీకు దీని పట్ల సగం అవగాహన ఉన్నప్పుడు మీరు దాన్ని పెట్టాలా వద్దని ఒక డైలమాలో పడతారు. అది చాలా డేంజరస్. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు మీరు చదువుకున్న కొద్ది అయినా పర్లేదు, దాన్ని నీట్గా చదువుకోండి. సో అలా చదువుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి డైలమా లేకుండా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. వస్తే మీకు ఆన్సర్ మార్క్స్ వస్తున్నాయి, ఒకవేళ రాయకపోతే కంప్లీట్గా మీకు అట్లీస్ట్ 0తో ఉండిపోతారు. కానీ మీరు డౌట్లో ఏదో రాంగ్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, మీకు నెగిటివ్ మార్కింగ్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉండదు. కాబట్టి ఈ విధంగా స్టాండర్డ్ జీకే మనకు చాలా ఇంపార్టెంట్. సో చదివే విధానం ఇంపార్టెంట్. ఎందుకు చదివే విధానం ఇంపార్టెంట్ అంటున్నా అంటే, చూడండి, మనం ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనము ఒక సంబంధం లేని విషయాలుగా మనం గుర్తుంచుకున్నప్పుడు అది గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం. మరి ఎలా చదువుకోవాలి అంటే, మనం ఒకదాన్ని ఇంకోదానికి లింక్ చేస్తూ చదువుతూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో చోట మనకు యునెస్కో అన్న ఒక పదం వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ యునెస్కో పదం వచ్చిన తర్వాత మనం వెంబడే యునెస్కో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఈ 2 విషయాలు చదువుకుని వదిలిపెట్టేసామనుకోండి, ఓకే, దీంతో మనకు జస్ట్ యునెస్కో ప్యారిస్ వరకు మాత్రం గుర్తుంటుంది. కానీ దీనికి సంబంధించి మనం చాలా విషయాలు దీనికి జోడించవచ్చు. ఎలా జోడించవచ్చు అంటే, చూస్తే మీ ప్యారిస్ అనే ఈ యొక్క ఏదైతే పట్టణం ఉందో, ఈ ప్యారిస్ పట్టణం ఏ దేశంలో ఉంది అని చూసుకున్నట్టయితే, ఈ ప్యారిస్ అనేది మనకు ఫ్రాన్స్కి క్యాపిటల్. దేనికి క్యాపిటల్ అండి? ఫ్రాన్స్కి క్యాపిటల్. సో ఫ్రాన్స్కి యొక్క క్యాపిటల్ ఏంటంటే ప్యారిస్. ఇంకోటి ఏంటి, మనకు ప్యారిస్ అంటే మనకి ఏం గుర్తు రావాలి అంటే, యునెస్కో యొక్క కేంద్ర కార్యాలయంతో పాటు ప్యారిస్లో మనకు FATF వాళ్ళ కేంద్ర కార్యాలయం కూడా ఉంది. ఎవరిది ఉంది? FATF వాళ్ళ కేంద్ర కార్యాలయం కూడా మనకి ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. అంటే ప్యారిస్ అనే ఒక పట్టణాన్ని మనము యునెస్కోకి లింక్ చేయొచ్చు, అదేవిధంగా FATFకి కూడా మనం లింక్ చేయొచ్చు. FATF అంటే ఏంటి? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రీసెంట్గా అంటే ఈ దగ్గర కాలంలో మనకు న్యూస్ పేపర్లో ప్రముఖంగా, అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించి ప్రముఖంగా ఇది మనకు న్యూస్ పేపర్లో కనిపిస్తూ వచ్చింది. ఏంటి FATF అంటే? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అంటే ఏదైనా ఒక దేశము వాళ్ళ దగ్గర ఉండేటువంటి సంపదను ఎటువంటి వాటికి వాడుకుంటున్నారు, ఒకవేళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఫైనాన్స్ చేయడానికి వాడుకుంటున్నారు అనుకోండి, అంటే ఉగ్రవాదాన్ని పెంచడానికి వాడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు FATF ఏం చేస్తుందంటే వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. సో ఈ విధంగా పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో ఉన్న పాకిస్తాన్ గ్రే లిస్ట్కి వచ్చింది. మళ్ళీ దాన్ని బ్లాక్ లిస్ట్లోకి పంపాలని చెప్పేసి మన భారతదేశం డిమాండ్ చేసింది. వాళ్ళేమో మేము టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మేము ప్రమోట్ చేయట్లేదు, ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషించట్లేదు, కాబట్టి
మమ్మల్ని వైట్ లిస్ట్లోకి పంపించాలని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఈ విధంగా మనకు FATF అనేది ప్రముఖంగా న్యూస్లో వస్తుంది. కాబట్టి ఈ FATF యొక్క కేంద్ర కార్యాలయం, అదేవిధంగా యునెస్కో యొక్క కేంద్ర కార్యాలయం మనకి ఎక్కడ ఉంది? ప్యారిస్ అనేది ఏ దేశానికి రాజధాని? ఫ్రాన్స్ అనే దేశానికి రాజధాని. ఆ విధంగా చూసినట్టయితే మీరు ఒక్కదాన్ని ఇంకో దానికి మీరు లింక్ చేసుకుంటూ పోవచ్చు. ఎలా లింక్ చేసుకుంటూ పోవచ్చు అంటే, ఇంతకుముందు వరకు FATFలో మనకు శ్రీలంక ఉండేది. శ్రీలంక ఎక్కడ ఉండేది అంటే అది గ్రే లిస్ట్లో ఉండేది. ఈ గ్రే లిస్ట్లో ఉన్న శ్రీలంక ఇప్పుడు ఏమైంది అంటే వైట్ లిస్ట్ మారిపోయింది. అంటే గ్రే లిస్ట్ నుండి ఇది బయటపడ్డది అనమాట. ఎవరు? శ్రీలంక. అంటే FATF అంటే మనకు పాకిస్తాన్ మాత్రమే కాదు, ఏదైతే మనకు గ్రే లిస్ట్లో ఉంది పాకిస్తాన్ మాత్రమే కాదు, మనకి ఎవరు గుర్తొస్తారు? శ్రీలంక కూడా గుర్తొస్తుంది. దాని ద్వారా మీరు చూసినట్టయితే ఒకదాని లింక్. పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? ఇస్లామాబాద్. శ్రీలంక క్యాపిటల్ ఏంటి? ఇప్పుడు దానికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటేమో కొలంబో, ఇంకోటేమో జయవర్ధనేపుర. కొలంబోలో ట్రాఫిక్ పెరిగిపోతుందని చెప్పేసి ఎక్స్టెండెడ్ క్యాపిటల్ అన్నమాట. జయవర్ధనేపుర ఒకటి స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా మీరు లింక్ చేసి చదువుకోవడం వల్ల ఏదన్నా ఒక్కసారి మీకు ఎక్కడైనా విషయంలో ఏదైనా ఒక సందర్భంలో మీకు ఫ్రాన్స్ అనేది తారసపడ్డా, ఓకే, వెంబడి మీకు ఏం గుర్తొస్తుంది? ప్యారిస్ గుర్తొస్తుంది. ప్యారిస్ రాగానే మీకు ప్యారిస్లో ఏవో 2 మనకు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి కదా అని చెప్పేసి అప్పుడు ఒకటి యునెస్కో గుర్తొస్తుంది, అదేవిధంగా FATF కూడా గుర్తొస్తుంది. FATF గుర్తు రాగానే మనకేంటి? FATF సంబంధించి మనకు న్యూస్లో దేని గురించి చదివామంటే పాకిస్తాన్ గుర్తొస్తుంది, శ్రీలంక గుర్తొస్తుంది. దాని తద్వారా ఏంటి? దాని యొక్క మనకు క్యాపిటల్స్ గుర్తొస్తాయి, రాజధానులు గుర్తొస్తాయి. సో ఈ విధంగా స్టాండర్డ్ జీకే చదివే విధానం ఇది. అంటే మీరు డైరెక్ట్గా విషయం తెలుసుకొని ఒక కంట్రీ ఒక క్యాపిటల్ అలా కాకుండా ఈ విధంగా జోడించి చదవడం వల్ల మీకు గుర్తుండడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, మనం ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ యొక్క వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓ వ్యక్తి కలిశాడు, ఓ వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత ఎక్కడో మీ స్కూల్లో పరిచయం ఉన్న వ్యక్తి కలిసినప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఒక్కటే కాదు, ఆ వ్యక్తి చదివినటువంటి స్కూల్, మీరు ఆ స్కూల్లో చదివారు కాబట్టి మీ ఇద్దరికి అది కామన్ కాబట్టి అది గుర్తొస్తుంది, మీ క్లాస్ గుర్తొస్తుంది. అంటే ఏంటి? ఒక వ్యక్తికి దానికి సంబంధం ఉంది కాబట్టి ఈ వ్యక్తి ద్వారా మీకు ఆ విషయం గుర్తొచ్చింది. కాబట్టి ఏదైనా ఒక జనరల్ అవేర్నెస్లో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనము అలా చదువుకోకుండా ఇలా లింక్ చేసి చదువుకోవడం వల్ల మీకు గుర్తుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు సందర్భం వచ్చినప్పుడు కూడా ఇలా చదివే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, ఇది మనకు స్టాండర్డ్ జీకే చదివే విధానం. అయితే ఈరోజు ఏం చేద్దామంటే మనము అంతర్జాతీయ సంస్థలు అనే ఒక టాపిక్ తీసుకుందాము. ఈ అంతర్జాతీయ సంస్థల టాపిక్ ద్వారా మనము ఒక్కొక్క అంతర్జాతీయ సంస్థను తీసుకొని దాన్ని మనం క్షుణ్ణంగా చదివే ప్రయత్నము చేద్దాం. అయితే మీరు చూసినట్టయితే ఈ అంతర్జాతీయ సంస్థలు అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఏంటవి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో ఇవి మనకు చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యము అంటే మనకు వార్తాపత్రికల్లో వీటి యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వీటి నుండి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక అంతర్జాతీయ సంస్థ తీసుకుంటే మనకు అంతర్జాతీయ సంస్థ ఎప్పుడు ఏర్పడ్డది, అదేవిధంగా ఆ అంతర్జాతీయ సంస్థ యొక్క కార్యకలాపాలు ఏంటి, ఆ అంతర్జాతీయ సంస్థ యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది, ఆ అంతర్జాతీయ సంస్థకు ఏమైనా శిఖరాగ్ర సమావేశాలు జరిగాయా, జరిగితే అవి ఎక్కడ జరిగాయి. సో ఇవన్నీ విషయాలు కూడా మనకు చాలా ఉంటాయి కాబట్టి వీటి నుండి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఇంకోటి మంచి విషయం ఏంటంటే వీటి నుండి ప్రశ్నలు వస్తే దాన్ని తిప్పి అడగడం కాకుండా స్ట్రైట్గా అడగడానికి కూడా ఆస్కారం ఎక్కువ. అంటే మీరు ఒకవేళ దీన్ని చదివితే ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏది? అంతర్జాతీయ సంస్థ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఓకే, అయితే మనం ఏం చేస్తామంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో భాగంగా మనం చాలా అంతర్జాతీయ సంస్థలు మనము చదివే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఎటువంటి అంతర్జాతీయ చదివే ప్రయత్నం చేస్తామంటే మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి మన ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద అంతర్జాతీయ సంస్థలు ఇది ఒకటి. కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క కార్యకలాపాల వలన మనకు స్పష్టమైన ఒక మార్పు అనేది మా ప్రపంచంలో కనిపించింది. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం. ఇంకోటి దీంతోపాటు మనము నాటో గురించి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఏంటది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అదేవిధంగా మనము SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఏంటండి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇంకోటి ఏంటంటే బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇది శరవేగంగా వృద్ధి చెందుతున్నటువంటి దేశాల సమూహం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీటితో పాటు మనము సార్క్,
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఏంటండి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దాంతోపాటు బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఏషియన్ చాలా ఇంపార్టెంట్ అండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏంటండి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ అడ్వాన్స్డ్ 7 కంట్రీస్ ఆఫ్ IMF, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో అంతర్జాతీయ ద్రవ్య నిధిలో సభ్యులుగా ఉన్నటువంటి దేశాల్లో చాలా అడ్వాన్స్గా ఉన్నటువంటి 7 దేశాల సమూహం. అదేవిధంగా సిమిలర్గా G20 20 దేశాల సమూహం. దీంతో పాటు మనము OPEC గురించి కూడా మనము ప్రయత్నం చేద్దాం. ఇవే కాకుండా ఇంకో కొన్ని సంస్థలు కూడా మనము కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఇవి ఏంటంటే మనకు ప్రముఖంగా ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలను ఆధారంగా చేసుకొని వీటిని మనం ఎంచుకున్నాము. మనకి ఇంకా చాలా అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి, కానీ ఇలా ఇది ఎన్నైనా చదువుకోవచ్చు, మనం ఎన్ని రోజులైనా చదువుకోవచ్చు. కానీ మనకు ఉన్నటువంటి టార్గెట్ అంటే బ్యాంకింగ్ టార్గెట్ పెట్టుకొని మనం చదివేటప్పుడు మనము ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ దృష్టిలో పెట్టుకొని మనం చదవాలి. కాబట్టి మనం ఎక్కడో చోట ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఇవి కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి విషయం ఏంటంటే మనము ఏం కవర్ చేస్తున్నానని కాకుండా ఎలా కవర్ చేస్తున్నానో కూడా మీరు గమనించుకోవాలి. ఎందుకంటే చదివే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అయితే ఈ అన్ని అంతర్జాతీయ సంస్థల్లో ఈ రోజు నాడు మనం మొట్టమొదటిగా చాలా ప్రముఖమైనది ఏంటంటే UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. సో దీని గురించి మనం చదివే ప్రయత్నము చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ UNO ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పాటు చేయబడ్డది? మీకు గుర్తున్నట్టయితే మనకు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1914 నుండి 1918 మధ్యలో జరిగింది. అయితే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి చూసిన తర్వాత ఆ విధ్వంసాన్ని చూసిన తర్వాత మన ప్రపంచం కాస్త భయభ్రాంతులు అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము ఇంకో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కాకుండా చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఏం చేశారంటే కొంతమంది ప్రముఖులు ముందుకు వచ్చేసి వాళ్ళు లీగ్ ఆఫ్ నేషన్స్, ఏంటది లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే కొన్ని దేశాల సమూహం అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దీని యొక్క అవసరం ఏంటి అంటే ఇంకో ప్రపంచ యుద్ధం రాకుండా చూడడమే దీని యొక్క ఎయిమ్. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్లో అన్ని దేశాలకు ఐక్యమత్యం అనేది లోపించింది. ఐక్యమత్యం లోపించడం వల్ల ఏమైంది అంటే మళ్ళీ మనకు రెండవ ప్రపంచ యుద్ధం అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది మనకు రెండవ ప్రపంచ యుద్ధము, సెకండ్ వరల్డ్ వార్ అంటే 1939 నుండి 1945 వరకు. అయితే 1945 ఎందుకు అనాలి అంటే మనకు హిరోషిమా నాగసాకి అంటే సెకండ్ వరల్డ్ వార్ యొక్క లాస్ట్ పరిణామం అనేది హిరోషిమా నాగసాకి యొక్క బాంబింగ్స్ అవి రెండు ఉండగా మనకు ఆగస్టు నెలలో 1945లో జరిగినాయి. కాబట్టి అక్కడి వరకు మనకు రెండో ప్రపంచ యుద్ధంగా మనము పరిగణించుకోవాలి. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఏర్పడ్డ తర్వాత ప్రపంచానికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఏంటా విషయం అంటే ఇంకొక ప్రపంచ యుద్ధం ఒకవేళ ఏర్పడితే దాని గురించి చర్చించడానికి మనం ఎవరము ఉండము. అంటే అంతటి పెద్ద విధ్వంసాన్ని ఇది తయారు చేస్తుందని చెప్పేసి వీళ్ళు నమ్మారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము ఇంకొక ప్రపంచ యుద్ధం రాకుండా చేయాలి, ఏదో విధంగా మనము అందరం కలిసికట్టు కృషి చేయాలని చెప్పేసి ఆ కృషిలో భాగంగానే మనకు ఈ ఐక్యరాజ్య సమితి UNO అనేది ఏర్పడ్డది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డది. అయితే ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఎవరా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు అంటే ఒక వ్యక్తి వచ్చేసరికి ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్. ఈయన పేరు ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్. ఈయన అప్పటి కాలంలో ఉన్నటువంటి యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్, యుఎస్ఏ అధ్యక్షుడు. ఇంకొక వ్యక్తి వచ్చేసరికి విన్స్టన్ చర్చిల్. వీరిద్దరి కృషి వల్ల మనకేంటంటే ఆయన యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్. వీరిద్దరి కృషి వల్ల మనకు ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ స్థాపనకు దారితీసింది.
అయితే ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా 2 విషయాలపైన వీళ్ళు దృష్టి పెట్టారు. ఏంటా 2 విషయాలు అంటే ఒకటేమో శాంతి, ఇంకోటేమో భద్రత. అంటే ఏంటి, వీళ్ళ యొక్క ప్రముఖ ఉద్దేశం ఒకటి పీస్, శాంతి అండ్ సెక్యూరిటీ, భద్రత. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పీస్ అండ్ సెక్యూరిటీ మనం స్థాపించాలి. ఈ 2 దృష్టిలో పెట్టుకొని వీళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ స్థాపనకు వీళ్ళు కారకులయ్యారు. అయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి మనకి ఎప్పుడు ఇది అమల్లోకి వచ్చింది అంటే ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన 24 అక్టోబర్ 1945. ఎప్పుడండి 24 అక్టోబర్ 1945. సో ఈ రోజు నాడు ఇది స్థాపనలోకి వచ్చింది కాబట్టి ఈ 24 అక్టోబర్ అన్న డేట్ మనకు ప్రముఖంగా ఇంపార్టెంట్. మీకు చెప్పాను ఒక విషయం చదివేటప్పుడు దానికి సంబంధించిన వేరే విషయాలు కూడా ఉంటే దాన్ని మనం లింక్ చేసుకొని చదువుకోవాలని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చూడండి 24 అక్టోబర్ ఏంటది 24 అక్టోబర్. ఈ 24 అక్టోబర్ని మనము యుఎన్ డే లాగా మనము సెలబ్రేట్ చేస్తున్నాము. ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో యుఎన్ డే లాగా మనము సెలబ్రేట్ చేస్తున్నాము. దీన్ని 24th అక్టోబర్. కాబట్టి ఈ 24th అక్టోబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క కేంద్ర కార్యాలయం మనకి ఎక్కడుందయ్యా అంటే ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ కేంద్ర కార్యాలయం వచ్చేసరికి మాన్హట్టన్, న్యూయార్క్. ఎక్కడండి మాన్హట్టన్, న్యూయార్క్ అనేది మనకు ఐక్యరాజ్య సమితి యొక్క కేంద్ర కార్యాలయం. మరి ఇంతటి పెద్దటి ఐక్యరాజ్య సమితి యొక్క చీఫ్ ఎవరు అంటే దీనికి అధినేత ఎవరు అంటే ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏమంటే సెక్రటరీ జనరల్ అంటాం. కార్యనిర్వాహక వ్యక్తి సెక్రటరీ జనరల్. ఈ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గుటెరస్. ఈ వ్యక్తి కూడా మనకు ప్రముఖంగా వార్తల్లో కనిపిస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి ఆంటోనియో గుటెరస్. ఎవరు ఆంటోనియో గుటెరస్ అంటే ఆయన ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్. ఎవరైనా ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్. ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్ను మనము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనము ఎన్నుకుంటాము. కాబట్టి ఆ వ్యక్తి యొక్క టెన్యూర్ అంటే ఎన్ని సంవత్సరాలకు ఎంతకాలం పాటు ఆయన పదవిలో ఉంటాడు అంటే 5 సంవత్సరాలు. ఎంతకాలం పాటు ఉంటాడు 5 సంవత్సరాల పాటు ఈయన ఉంటారనమాట. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులందరూ ఏం చేస్తారు, మళ్ళీ కొత్త సెక్రటరీ జనరల్ని వాళ్ళు ఎన్నుకుంటారు. మరి ఎంతమంది సభ్యులు ఉన్నారు మనకు ఐక్యరాజ్య సమితిలో అంటే ఐక్యరాజ్య సమితిలో మనకు ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 193. ఎంతమంది సభ్యులుగా ఉన్నారు 193 దేశాలు మనకు ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ 193 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 193 దేశాలలో 193 దేశం అంటే చిట్ట చివరిగా మనకు ఐక్యరాజ్య సమితిలో వచ్చినటువంటి దేశం ఏంటి అంటే 193rd కంట్రీ ఏంటంటే సౌత్ సుడాన్. కాబట్టి ఈ 193 దేశాలతో ప్రపంచంలోనే ఉన్నటువంటి అతిపెద్ద అంతర్జాతీయ సంస్థలో ఇది ఒకటి. అంటే సభ్యుల సంఖ్యను పరంగా తీసుకుంటే మనకు ఫిఫాలో 211 మంది ఉంటారు. కానీ దాంట్లో ఎవరు ఉంటారు, ఆ యొక్క ప్రతి దేశంలో ఉన్నటువంటి ఫుట్బాల్ అసోసియేషన్ దానిలో సభ్యులుగా ఉంటుంది. కానీ ఇది అదిలా కాదు. ఇదేంటంటే ప్రభుత్వమే దీనిలో సభ్యులుగా ఉంటుంది. సో ప్రభుత్వమే సభ్యులుగా ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలో అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ ఏంటంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఐక్యరాజ్య సమితి అని అంటే మనకు ఒక ఆర్గనైజేషన్ కాదు. దీంట్లో మనకు చాలా మళ్ళీ డివిజన్స్ ఉంటాయి. డివిజన్స్ అంటే దీనిలో కొన్ని భాగాలుగా ఉంటాయి. ఏవి అంటే అన్నిటికంటే మొట్టమొదటిది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటే జనరల్ అసెంబ్లీ. ఏంటండి జనరల్ అసెంబ్లీ. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. రెండోది వచ్చేసరికి భద్రతా మండలి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏంటండి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మూడోది వచ్చేసరికి అంతర్జాతీయ న్యాయస్థానం. ఏంటండి అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే. ఏంటండి ఐసీజే. నాలుగోది వచ్చేసరికి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఆర్థిక మరియు సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఐదోది వచ్చేసరికి ద సెక్రటేరియట్. ఏంటండి అది ద సెక్రటేరియట్. ఓకే అంటే సచివాలయం.
అంటే ఏవైనా కార్యక్రమాలు ఉంటే ఐక్యరాజ్య సమితి ద్వారా వాటన్నిటిని అవలంబించేది, వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసే ఒక ఏజెన్సీ ఏదంటే ద సెక్రటేరియట్. అదేవిధంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో లేనిది ఇంతకుముందు ఉన్నది, అది ఏంటంటే చిట్టజూది ఆరోది ద ట్రస్టీషిప్ కౌన్సిల్. ఏంటండి? ద ట్రస్టీషిప్ కౌన్సిల్. సో ఇవి మనకు అంతర్జాతీయ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు, డివిజన్స్. ఏంటవి? ఫస్ట్ వన్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే సాధారణ సభ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే భద్రతా మండలి, ఐసిజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటిది? ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి న్యాయస్థానం, అదే అంతర్జాతీయ న్యాయస్థానం అనొచ్చు. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆర్థిక మరియు సామాజిక మండలి, ద సెక్రటేరియట్ సచివాలయము, ద ట్రస్టీషిప్ కౌన్సిల్. సో ఇవి మనకు యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భాగాలు. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటి గురించి మనం క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీటిలో మనకు పరీక్షను దృష్టిలో పెట్టుకొని, ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని వీటిలో చాలా విషయాలపైన మనకు క్వశ్చన్స్ అడిగారు. సో వాటిని మనము కాస్త క్షుణ్ణంగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళే ముందు ఒక్కసారి మళ్ళీ మనం చదువుకున్నది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి. అయితే ఈ ఐక్యరాజ్య సమితికి రావడానికి కారణం ఏంటంటే మన ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు భద్రత లోపించడం వల్ల, అంటే ఈ యొక్క ప్రపంచ యుద్ధాల వల్ల లోపించడం వల్ల మనం ఏం చేశాము అంటే ఐక్యరాజ్య సమితిని తీసుకురావడానికి కారణమయ్యాయి. ఇక్కడ వరకు ప్రముఖంగా ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన వచ్చేసరికి ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్, ఇంకో ఆయన వచ్చేసరికి విన్స్టన్ చర్చిల్. ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ అనే వ్యక్తి యుఎస్ఏకి ప్రెసిడెంట్గా ఉన్నారు, విన్స్టన్ చర్చిల్ ఏమో యూకేకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ ఇద్దరు కృషి వల్ల మనకు ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడ్డది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ స్థాయిలో శాంతి మరియు భద్రతను కాపాడడం. ఇక్కడ వచ్చేసరికి మనకు ఐక్యరాజ్య సమితి అనేది 24 అక్టోబర్ 1945 సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి ప్రతి సంవత్సరం మనము 24 అక్టోబర్ను యుఎన్ డే లాగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా దీని యొక్క కేంద్ర కార్యాలయం అనేది మాన్హట్టన్, న్యూయార్క్. ఇక్కడండి మాన్హట్టన్, న్యూయార్క్. అండ్ దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. ఎవరైనా? ఆంటోనియో గుటెరస్. ఈయన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక కాబడతాడు. ఈయన టెన్యూర్ వచ్చేసరికి 5 సంవత్సరాలు. అండ్ దీంట్లో సభ్యులుగా ఉన్న దేశాల సంఖ్య ఎంత అంటే 193 దేశాలు. అంటే 193 దేశాలు మనకు ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్నాయి. చిట్ట చివరిగా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినటువంటి దేశం ఏదంటే సౌత్ సుడాన్. సో ఇవి మనకు సంబంధించిన విషయాలు. దీంట్లో మనకు ఉన్నటువంటి 6 డివిజన్లు. వీటి గురించి మనం ఒకదాని తర్వాత ఒకదాన్ని క్షుణ్ణంగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చూడండి, మొట్టమొదటి ఏంటంటే సాధారణ సభ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సాధారణ సభ ఏంటి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లేదా సాధారణ సభ. చూడండి, ఇక్కడ ఈ సాధారణ సభ అనేది ఏం చేస్తుందంటే దేశాల మధ్యలో ఏదైనా వైషమ్యాలు ఏర్పడితే, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ భేదాభిప్రాయాలను నివారించే కార్యక్రమాన్ని, అంటే ఆ భేదాభిప్రాయాలను తీసేసే కార్యక్రమాన్ని ఎవరు చేస్తారు అంటే సాధారణ సభ చేస్తుంది. చూడండి, ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణ సభ. ఈ సాధారణ సభ యొక్క లక్షణాలు ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో ఎన్ని దేశాలు అయితే సభ్యులుగా ఉంటాయో, అన్ని దేశాలు కూడా మనకు జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా కొనసాగుతాయి. అంటే ఎన్ని దేశాలు? 193 దేశాలు. సో 193 దేశాలు మనకు ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉంటే, ఆ ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్నటువంటి 193 దేశాలు కూడా మనకు జనరల్ అసెంబ్లీ అంటే సాధారణ సభలో సభ్యులుగా కొనసాగుతారు. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క సాధారణ సభ విషయానికి వచ్చినట్టయితే ప్రతి దేశం నుండి ఒక 5 మంది ప్రతినిధులను అక్కడ పంపొచ్చు. అంటే ఆ యొక్క సాధారణ సభలో ప్రతి దేశం నుండి, అంటే ఇండియా నుండి 5 మంది, చైనా నుండి ఒక 5 మంది, పాకిస్తాన్ నుండి ఒక 5 మంది, ఇలా ప్రతి దేశానికి 5 మంది మనకు ఎవరుంటారు అంటే రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు? ఎంతమంది ప్రతినిధులు అంటే ఎంతమంది ఉంటారు? 5 మంది ఉంటారు. అదేవిధంగా ప్రతి దేశానికి 5 మంది ప్రతినిధులు ఉన్నా కూడా ఓటు మాత్రం ఒకటే ఉంటుంది. అంటే వాళ్ళకు ఓటు వచ్చేసరికి ప్రతి దేశానికి ఒక ఓటు కేటాయించబడుతుంది. మరి ఈ సాధారణ సభకు ఎవరు పైన వ్యక్తి అంటే ఆయన ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు.
సో ఈ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, సాధారణ సభకు ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరు అంటే తజ్జానీ మొహమ్మద్ బెండే. ఏం పేరు ఆయన పేరు? తజ్జానీ మొహమ్మద్ బెండే. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సాధారణ సభ యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఈ సాధారణ సభ యొక్క అధ్యక్షుల యొక్క కాల పరిమితి 1 సంవత్సరం మాత్రమే. అంటే పోయిన సెప్టెంబర్లో ఈయన ఎన్నిక కాబడ్డాడు, ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ వరకు ఈ వ్యక్తి కొనసాగుతుంటారు. ఏ విధంగా అంటే ఈ యొక్క సాధారణ సభకు అధ్యక్షునిగా కొనసాగుతారు. మళ్ళీ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మనకు ఇంకో వ్యక్తి మనము ఎన్నుకుంటాం. సో ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు ఎవరు అంటే ఈ క్వశ్చన్ అనేది మనం ఎగ్జామ్స్లో మీరు ఎప్పుడైనా వెళ్తే సెప్టెంబర్కి ఇది అప్లికేబుల్ అండి. తజ్జానీ మొహమ్మద్ బెండే. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా విషయం చదివినప్పుడు కొన్ని విషయాలు సంవత్సరానికి కానీ లేకపోతే 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ చేంజ్ అవుతుంటాయి. కాబట్టి మీరు చదివే టైంలో ఏదైతే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే తజ్జానీ మొహమ్మద్ బెండే. సో ఈ తజ్జానీ మొహమ్మద్ బెండే 2019 సంవత్సరము సెప్టెంబర్లో ఎన్నిక కాబడ్డాడు. ఈ వ్యక్తి మనము వచ్చే సెప్టెంబర్ వరకు కొనసాగుతాడు. ఓకే, అయితే ఈ యొక్క సాధారణ సభ ఏం చేస్తుంది అంటే దాన్ని డెలిబరేటివ్ అసెంబ్లీ అంటాం. అంటే ఏంటి, ఏదైనా దేశాల మధ్యలో ఏదైనా భేదాభిప్రాయాలు ఏర్పడ్డప్పుడు ఆ దేశాలను అక్కడికి పిలిచేసి వాళ్ళ యొక్క ఉన్నటువంటి అభిప్రాయాలను తెలియజేసి వాటి మధ్య ఏమన్నా భేదాలు ఉంటే వాటిని మనం పరిష్కరించే ప్రయత్నం ఎవరు చేస్తారు? సాధారణ సభ చేస్తుంది. మీకు గుర్తున్నట్టయితే రీసెంట్గా మనకు పాకిస్తాన్ వాళ్ళు మన మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఎక్కడ చేశారంటే సాధారణ సభలో ఇమ్రాన్ ఖాన్ గారు మాట్లాడారు. దానికి మన భారతదేశం గుణంగా వాళ్ళు రేజ్ చేసిన ప్రతి పాయింట్కి మనము సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే మన దేశంలో జరుగుతున్నటువంటి సిఏకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. ఓకే, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని క్లైమేట్ చేంజ్ వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాడు. ఇవన్నీ అంటే ఏదైనా ఒక దేశం వేరే దేశాల నుండి ఏమన్నా సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యలను ఎక్కడ మనము అడ్రస్ చేయాలి, ఎక్కడ మనము ప్రపంచ దృష్టి తీసుకెళ్ళాలంటే సాధారణ సభ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్, మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.